అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పారు, మీరు ఇట్లా అనారోగ్యంగా ఉండద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి, భవిష్యత్తు మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, మీకు మంచి భవిష్యత్తు ఉంది అని ఆయన చక్కగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దక్షిణాదిలో కానీ పవన్ కళ్యాణ్కి ఎట్లాంటి పాత్ర ఉంటుంది అనేది ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్పారు. మొత్తంగా చెప్పాలంటే ఆయన మాటల్లో మనం అంతరార్థం. ఇంకోటి కూడా చెప్తారండి, నిజానికి మీరు చెప్పింది విశ్లేషించుకుంటే తమిళనాడులో విజయ్ గారిని కూడా ఆయన దగ్గర తీసుకుంటానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో ఆయన సైద్ధాంతికంగా విభేదించి ఉండొచ్చు. నిజానికి ఎలక్షన్స్ బిఫోర్ ఒక ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తే విజయ్ని కూడా తీసుకుంటాను, మీరు చెప్పిన యంగ్ జనరేషన్ ని తీసుకుంటాను. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, రేవంత్ రెడ్డి గారు లాంటి యువ ముఖ్యమంత్రిని కూడా కనెక్ట్ కండి అంటే, నేను ఇందాక చెప్పిన దాంతో విభేదిస్తాను, చంద్ర సాంబశివరావు గారు చెప్పారు, ఇందాక ఆయన చెప్పారని. కానీ కనెక్ట్ కండి అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడెక్కడ తిరస్కరించలేదు ఆ మాటకి. ఆయన అనుదానంలో మనం అర్థం తీసుకోవచ్చు కూడా. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉంటే బాగుంటుందనే సందేశం కూడా దానిలో ఉందనేది కూడా చెప్తాను. ఎందుకంటే హిమంతు బిశ్వ శర్మ ఎక్కడి నుంచి వచ్చాడు? రాహుల్ గాంధీ గారు హిమంతు బిశ్వ శర్మ ఎక్కడి నుంచి వచ్చాడు? అదే అక్కడి నుంచే, అదే నేను అంటుంది. వాళ్ళు గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నా, వాళ్ళ భార్య హిమంత్ బిశ్వ శర్మ వాళ్ళ భార్య ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా ఏ విధంగా బీజేపీ అక్కడ చేర్చుకుని ఈ రోజు ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని కూడా మనం గమనించాలి. అట్లాగే చాలా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు చేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూడాలి. సో రేవంత్ రెడ్డి గారు నిజానికి రాహుల్ గాంధీని విమర్శించారు ఒక పక్కన బెంగళూరులో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నాట్ ఓన్లీ తెలంగాణ ముఖ్యమంత్రి, కేరళ వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, మొన్న బీహార్ వెళ్ళారు. సో ఆయన ఒక పెద్ద రాజకీయ నాయకుడుగా కాంగ్రెస్ లో ఎమర్జ్ అయ్యారు. ఆ విధంగా ఉంది పరిస్థితి.